విస్తా అకాడమీ. సో మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ముఖ్యంగా ఎస్ఐలో మెయిన్స్ వచ్చేసరికి ఒక క్వాలిఫైయింగ్ పేపర్గా ఉంటుంది. చాలామంది తెలుగు మీడియం నుండి వచ్చిన ఆస్పిరెంట్స్ కానివ్వండి, ఇంగ్లీష్ సరిగా రాని వాళ్ళు కానివ్వండి, జనరల్ స్టడీస్లో మంచి స్కోర్ చేసి కూడా లాస్ట్కి ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పేపర్ డిస్క్వాలిఫై కాకపోవడం వల్ల జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకనే ఈ ఇంగ్లీష్ అనేది మనము కొంచెం కష్టపడి అర్థం చేసుకొని ఒక కమ్యూనికేషన్ లాంగ్వేజ్గా మనం యూజ్ చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఇంగ్లీష్ అనేది ఒక నైట్ మేర్, చాలామందికి ఒక పీడకల, ఏంటి మనం చేస్తామో చెయ్యమో, అవుతుందో అవ్వదో అని. అలాంటిది పక్కన పెట్టండి, కాన్ఫిడెంట్గా క్లాసెస్ వినండి, ఖచ్చితంగా ఈసారి మీరు క్వాలిఫై అవుతారు ఎవరైతే కోల్పోయిన వాళ్ళు ఉన్నారో. సో ఇంగ్లీష్లో చాలా ముఖ్యమైన టాపిక్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈవెన్ ఎగ్జామ్కే కాదు, మనం కమ్యూనికేట్ అవ్వడానికి కూడా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మ్యాక్సిమం అన్నీ కలుపుకొని వచ్చేటట్టు ఒక సెంటెన్స్ని తయారు చేశాను. చూడండి ఆ సెంటెన్స్ ఏంటిదో. హా ద బ్రేవ్ క్వీన్ స్విఫ్ట్లీ మ్యారీడ్ ఏ వెరీ హ్యాండ్సమ్ ప్రిన్స్ అండ్ దే లివ్డ్ హ్యాపీలీ. అంటే ఏమంటున్నాడు, ఒక బ్రేవ్ క్వీన్ స్విఫ్ట్లీ మ్యారీడ్, పెళ్లి చేసుకుంది ఎవరికి, ఒక వెరీ హ్యాండ్సమ్ ప్రిన్స్ని పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరు కూడా చాలా ఆనందంగా జీవిస్తున్నారు అనేది ఒక సెంటెన్స్. ఇప్పుడు చూడండి, ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనము ఒక్కొక్క వర్డ్ని తీసుకొని అది ఒక్కొక్క ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని చెప్తుందో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేస్తే క్వీన్, ఇక్కడ ఉంది చూడండి, క్వీన్ క్వీన్ క్వీన్. నౌన్, నౌన్ అంటే నామవాచకం, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నేమ్ ఆఫ్ ఎ ప్లేస్ ఆర్ ఎ థింగ్ కమ్స్ అండర్ ది నౌన్, ఇట్స్ కాల్డ్ యాజ్ నౌన్. ఏదైనా కానివ్వండి, పేరు, ఒక ప్లేస్ పేరు కానివ్వండి, ఒక థింగ్ పేరు కానివ్వండి. సపోజ్ ఎగ్జాంపుల్ రవి, రాజు, లాస్య, ప్రియా. ఓకే, ఇలాంటి పేర్లు, మనుషుల పేర్లు, మేల్ ఫీమేల్, థింగ్స్, ట్రీస్ ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి. సో నేమ్ వచ్చే ప్రతి ఒక్కటి కూడా నౌన్ అవుతుంది. తెలుగులో మనం నామవాచకం అంటాం. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ సెంటెన్స్లో ద బ్రేవ్ క్వీన్, క్వీన్ అన్నారు, క్వీన్ అంటే పేరు కాబట్టి నౌన్. తర్వాత దే, ఇక్కడ చూడండి, ద బ్రేవ్ క్వీన్ స్విఫ్ట్లీ మ్యారీడ్ ఏ వెరీ హ్యాండ్సమ్ ప్రిన్స్ అండ్ దే లివ్డ్ హ్యాపీలీ. దే అంటే ప్రొనౌన్, సర్వనామం అంటాం తెలుగులో. అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఏ ప్లేస్ ఆఫ్ ఏ నౌన్. ఓకే, నౌన్కి బదులుగా యూజ్ చేసేది ప్రొనౌన్. మనకి ప్రొనౌన్స్ ఈ, షీ, ఇట్, దే, వి, హజ్, అవర్, ఇవన్నీ కూడా ప్రొనౌన్సే. నేమ్కి బదులుగా ఉపయోగించేది ప్రొనౌన్స్. బండ గుర్తు పెట్టుకోండి, ఏదైనా పేరు వస్తే అది నౌన్ అవుతుంది. ఆ పేరుకి బదులుగా ఇట్ ఈస్ కమింగ్, ఇట్ ఈస్ రైనింగ్, దే ఆర్ కమింగ్, హీ ఈస్ కమింగ్, షీ ఈస్ గోయింగ్, దే ఆర్ క్రయింగ్, ఇలాంటివి దే. వాళ్ళ పేర్లు చెప్పకుండా ఆ పేర్లకు బదులుగా యూజ్ చేసేదే మనకి ప్రొనౌన్ అవుతున్నాయి. ఇక్కడి వరకు ఈ నామవాచకం సర్వనామం అనేది మనకు తెలుగులో కూడా ఉంటుంది కాబట్టి కొంతవరకు మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. అయితే ఇక్కడ నుంచి ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఏంటి, బ్రేవ్, ద బ్రేవ్ క్వీన్ అన్నాం. బ్రేవ్ ఉంది చూడండి, బ్రేవ్ ఏంటి మనకు యాడ్జెక్టివ్. అలాగే హ్యాండ్సమ్ యాడ్జెక్టివ్. అంటే యాడ్జెక్టివ్ ఏంటంటే స్టేటస్ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. యాడ్జెక్టివ్ ఏం చెప్తుంది, స్టేటస్ ఆఫ్ ఏ నౌన్ లేకపోతే ప్రొనౌన్. అంటే వాళ్ళు ఏంటి, ఇప్పుడు బ్రేవ్ అన్నాం, ఇక్కడ బ్రేవ్ క్వీన్. క్వీన్ ఎలాంటిది, బ్రేవ్, తెలివి కల్లది. అతను తెలివైన వాడు, యాడ్జెక్టివ్ తెలివైన వాడు అవుతుంది. అతను చాలా ఫాస్ట్గా పరిగెత్తగలుగుతాడు అక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. అంటే అతను తొందరగా కొండని ఎక్కి దిగగలుగుతాడు యాడ్జెక్టివ్ అవుతుంది. అంటే ఒక నౌన్ యొక్క సామర్థ్యం, నౌన్ యొక్క స్టేటస్ని, లేదు ప్రొనౌన్ యొక్క స్టేటస్ని, ప్రొనౌన్ యొక్క సామర్థ్యాన్ని చెప్పేది మనకు యాడ్జెక్టివ్ అవుతుంది. సో నౌన్, ప్రొనౌన్. నౌన్ అనేది నామవాచకం. It is used for calling the places. Name of a place or a thing is called noun. Instead of noun, pronoun is used. He, she, it, they, our, we, us. ఇవన్నీ pronoun. Status of a noun గురించి చెప్పేది adjective. Brave man, clever man, handsome boy, beautiful girl. It's a beautiful scenery. It's a nice situation.
టాలెస్ట్ మౌంటైన్స్, డీపెస్ట్ ఓషన్స్. ఓషన్స్ నౌన్ ఎలా ఉన్నాయి? డీప్ ఉన్నాయి. డీపెస్ట్ ఓషన్స్ యాడ్జెక్టివ్. అంటే స్టేటస్ ఆఫ్ ఏ నౌన్ గురించి ఆర్ ప్రొనౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో బ్రేవ్ క్వీన్ గురించి చెప్తుంది, హ్యాండ్సమ్ ప్రిన్స్ గురించి చెప్తున్నాడు. సో ఈ రెండు కూడా మనకి యాడ్జెక్టివ్ అవుతాయి. నెక్స్ట్ చూద్దాం, వర్బ్ యాక్షన్. యాక్షన్ గురించి చెప్పేది వర్బ్ అవుతుంది. హీఈస్ రన్నింగ్, అతను ఏం చేస్తున్నాడు? రన్ చేస్తున్నాడు, యాక్షన్. హీఈస్ క్రయింగ్, దే ఆర్ క్రయింగ్. హీఈస్ గోయింగ్ టు మీట్ మీ టుడే, మీట్. హీ మెట్ మీ ఎస్టర్డే, MET, మెట్ పాస్ట్ టెన్స్. అంటే యాక్షన్ గురించి మాట్లాడేది ఏమవుతుందంటే వర్బ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, యాక్షన్ గురించి మాట్లాడేది వర్బ్ అవుతుంది. దాని స్టేటస్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్ అవుతుంది. దే ఆర్ లాఫింగ్ లౌడ్. లాఫింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ చేసే పని ఏంటిది? లాఫింగ్. సో లాఫింగ్ అనేది ఏమవుతుంది? వర్బ్ అవుతుంది. అదే చెప్పేది. అంటే యాక్షన్ గురించి చెప్పేది వర్బ్ అవుతుంది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ద బ్రేవ్ క్వీన్ స్విఫ్ట్లీ మ్యారీడ్. మ్యారీడ్ ఉంది, మ్యారేజ్ చేసుకుంది, మ్యారీడ్. వెరీ హ్యాండ్సమ్ ప్రిన్స్ అండ్ దే లీవ్డ్. ఎలా ఉన్నారు? లీవ్డ్. ఏం చేస్తున్నారు? యాక్షన్, బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు. లీవ్డ్, మ్యారీడ్ పెళ్లి చేసుకున్నారు, లీవ్డ్ అండ్ బ్రతుకుతున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈడీ ఉంది, ఇక్కడ ఈడీ ఉంది. వర్బ్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కొంచెం ఈజీగా, పాస్ట్ టెన్స్లో ఉన్న వాటికి ఈడీ తోటి ఎండ్ అవుతాయి. ఈడీతో ఎండ్ అయ్యేవన్నీ కూడా యాక్షన్స్ అవుతాయి. యాక్షన్స్ అయ్యేవి మ్యాక్సిమమ్ నౌన్సే, వర్బ్సే అవుతాయి. సో ఇలా గుర్తుపెట్టుకోండి, షార్ట్ ట్రిక్. నౌ స్విఫ్ట్లీ, యాడ్ వర్బ్ అంటే వర్బ్కి యాడ్ చేయడము. యాడింగ్ ది వర్బ్, వర్బ్కి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయడం. ఏమంటుంది స్విఫ్ట్లీ అంటే? యాడ్ వర్బ్ అనేది ఏం చెప్తుంది? హౌ ద వర్క్ డన్, అంటే ఆ వర్క్ అనేది ఎలా జరిగింది. వర్క్ జరిగింది, ఏం వర్క్? ఈజ్ రన్నింగ్. ఈజ్ రన్నింగ్, రన్నింగ్ అనేది వర్బ్ యాక్షన్. ఈజ్ రన్నింగ్ వెరీ ఫాస్ట్. వెరీ ఫాస్ట్ అనేది ఏంటి? యాడ్ వర్బ్. ఎలా ఉరుకుతున్నాడు? చాలా వేగంగా పరిగెడుతున్నాడు, చాలా వేగంగా ఉరుకుతున్నాడు. యాడ్ వర్బ్. చూడండి, సింపుల్, అన్నిటికీ పెట్టుకోవాలండి మనం. ఈ యాడ్జెక్టివ్ అంటే స్టేటస్ ఆఫ్ నౌన్, వర్బ్ యాక్షన్, యాడ్ వర్బ్ హౌ ద వర్క్ డన్. వర్క్ అనేది ఎలా జరిగింది. ఇక్కడ చూడండి, క్వీన్ స్విఫ్ట్లీ మ్యారీడ్. స్విఫ్ట్లీ మ్యారీడ్ ఏ వెరీ హ్యాండ్సమ్ ప్రిన్స్. నెక్స్ట్ ఏ ద. మనకి ఇది ఇంకా డిఫరెంట్ సెక్టార్, కానీ ఇందులో వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటాం. ఏ ఆర్ ద అనేది మనకి ఆర్టికల్స్. ఇంకోటి కూడా ఉంటుంది, ఏ అండ్ ద. ఈ మూడు కూడా మనం ఆర్టికల్స్ అంటాం. మ్యాక్సిమం ఇవి మోస్ట్లీ ఎక్కడ వస్తాయంటే నౌన్కి ముందు వస్తాయి. వీటిని నెక్స్ట్ ఆర్టికల్స్ టాపిక్లో ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అండ్. అండ్ అనేది చూడండి, ఇక్కడ ప్రిన్స్ అండ్ దే లివ్డ్ హ్యాపీలీ. అంటే ఇది ఏం చేస్తుంది? అండ్ అనేది కంజంక్షన్. కంజంక్షన్ అంటే ఏంటి? జాయిన్ టూ వర్డ్స్, రెండు వర్డ్స్ని, రెండు సెంటెన్సెస్ని జాయిన్ చేసేది కంజంక్షన్ అంటాం. ఇప్పుడు చూడండి, వెరీ హ్యాండ్సమ్ ప్రిన్స్, ఇక్కడ వరకు స్టేట్మెంట్ ఎండ్ అయిపోవచ్చు. ద బ్రేవ్ క్వీన్ స్విఫ్ట్లీ మ్యారీడ్ ఏ వెరీ హ్యాండ్సమ్ ప్రిన్స్, ఇది వరకు అయిపోవచ్చు. కానీ దాని కంటిన్యూషన్ ఎలా జరిగింది? అండ్ అనే ఒక వర్డ్ యూజ్ చేసి అండ్ అనేది కనెక్ట్ చేసింది వేరే సెంటెన్స్. ఆ వేరే సెంటెన్స్ ఏంది? దే లివ్డ్ హ్యాపీలీ. అంటే అండ్ అనేది కంజంక్షన్ కిందికి వస్తుంది. కంజంక్షన్ అంటే ఏదైనా రెండు వర్డ్స్ని కానీ రెండు సెంటెన్సెస్ని కానీ ఒక బ్రిడ్జ్ లాగా, ఒక మీడియేటర్ లాగా కలిపితే దాన్ని మనం కంజంక్షన్ అంటాము. ఇక్కడ ఈ సెంటెన్స్లో మనకి అండ్ అనేది కంజంక్షన్. సో ఫస్ట్ అండ్ అయిపోయింది, అయిపోయింది, స్విఫ్ట్లీ అయిపోయింది, అంటే ఇప్పుడు చూడండి, ఇది ఇంటర్జంక్షన్. ఇంటర్ అనే దానికి ఎలా గుర్తుపెట్టుకోండి? ఇన్నర్ అని గుర్తుపెట్టుకుంటున్నాను. లోపల ఇన్నర్ అంటే లోపల ఉండే ఇమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఒకటేసారి రియాక్ట్ అవుతాం. అల్లా, ఇలా, ఓ మై గాడ్, ఇలా. అంటే సడన్గా ఏదైనా చూసి సర్ప్రైజ్ అయినప్పుడు మనకు తెలియకుండానే ఇన్నర్ నుంచి ఒక వాయిస్ అనేది దేవుణ్ణి తలుచుకోవడము, ఆ ఇమోషన్ అనేది ఏదో పేరు మీద అయ్యా రామ అట్లా కొన్ని మనము తెలియకుండానే మన నోట్లోకి వెళ్ళి వచ్చే పదాలని, మన ఇమోషన్స్, మన ఫీలింగ్స్ని క్యారీ చేసే పదాలని మనము ఇంటర్జెక్షన్స్ అంటాం. అంటే చూడండి, ఇప్పుడు ఈ ఒక్క సెంటెన్స్లోనే ఇంటర్జెక్షన్ వచ్చింది, నౌన్ వచ్చింది,
ప్రొనౌన్ వచ్చింది, వర్బ్ వచ్చింది, యాడ్వర్బ్ వచ్చింది, యాడ్జెక్టివ్ వచ్చింది, ఆర్టికల్ వచ్చింది, కంజంక్షన్ వచ్చింది, ఇంటర్జంక్షన్ వచ్చింది. ఇక్కడ మనకు ఒకటి రానిది ఏంటంటే అది ప్రిపోజిషన్. టు, ఇన్ ఇవన్నీ కూడా ప్రిపోజిషన్. టు, ఇన్, ఆన్ ఇవన్నీ కూడా ప్రిపోజిషన్లోకి వస్తాయి అన్నమాట. సో చాలా సింపుల్ అండి. నౌన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎ ప్లేస్ ఆఫ్ ఎ థింగ్. ఇస్ ద నేమ్ ఆఫ్ ఎ ప్లేస్ ఆర్ ఏ థింగ్, నౌన్ అవుతుంది. ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. యాడ్జెక్టివ్ స్టేటస్ ఆఫ్ ఏ నౌన్, స్టేటస్ చెప్తుంది యాడ్జెక్టివ్ అనేది. నెక్స్ట్ వర్బ్ యాక్షన్, యాక్షన్ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. ఇప్పుడు యాక్షన్ చెప్పేది ఏమవుతుందంటే వర్బ్ అవుతుంది, మ్యారీడ్ కానీ లీవ్డ్ కానీ. నెక్స్ట్ యాడ్వర్బ్ యాడింగ్ టు ది వర్బ్, అంటే హౌ ద వర్క్ డన్, వర్క్ అనేది ఎలా జరిగింది అనేది. ఆర్టికల్స్ అనేవి మ్యాక్సిమం కూడా మనకి నౌన్స్ ముందరనే వస్తాయి. ఏ అండ్ ద అనేవి ఆర్టికల్స్ ఉన్నాయి. ఇవి మనం ఏంటంటే బేసింగ్ అపాన్ ది సౌండ్స్ కూడా ఆర్టికల్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఏ ఎక్కడ యూజ్ చేయాలి, ఆయన ఎక్కడ యూజ్ చేయాలి అనేది మనకు నెక్స్ట్ మనం ఆర్టికల్స్ క్లాస్ చేయబోతున్నాం. ఆర్టికల్స్ క్లాస్లో తెలుసుకున్నాం. అండ్ కంజంక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఇన్నర్ ఇమోషన్స్ ఫీలింగ్స్ చెప్పేది ఏంటంటే ఇంటర్జంక్షన్. సో మనకి ఈ ఒక్క సెంటెన్స్ ద్వారా మ్యాక్సిమం అన్ని కవర్ అయ్యాయి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది. ఇంగ్లీష్లో చాలా వరకు క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. మధ్యలో కూడా అడగడం, ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక వర్డ్ని అండర్లైన్ చేసి ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో దేని గురించి చెప్తుంది, వర్బా, యాడ్వర్బా, యాడ్జెక్టివ్ అని చెప్పి అడగడం జరుగుతుంది. ఒకసారి దయచేసి చూసుకోండి, ఖచ్చితంగా మీరు ఒక మార్పు పొందుతారు. థ్యాంక్ యూ.